సో ఇప్పుడు రావణ్ అరెస్ట్ అయ్యాడు, రాజద్రోహం కేసు పెట్టారు. ఇప్పటిదాకా చాలామంది మాట్లాడుకుంటుంది ఏంటంటే కేవలం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద మాట్లాడినందుకే రావణ్ మీద రాజద్రోహం కేసు పెట్టారు, ఉపా చట్టం కింద ఇరికించారు, 14 రోజులు రిమాండ్ విధించారు అనేది. సో కొన్ని విషయాలు మనం కూలంకుషంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. యువతని మావోయిస్టు భావజాలం వైపు నెట్టడం, వీటన్నిటితో పాటుగా రావణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలను చూపిస్తాం. సో ఇలాంటి వాటితో మాత్రమే రావణ్ మీద దేశద్రోహం కేసు పెట్టారు. సో మరి ఒకసారి రావణ్ మాట్లాడిన మాటలు వినిపిస్తాం మీకు. దీంట్లో అన్నీ ఉంటాయి, సనాతన ధర్మం గురించి మాట్లాడినవి ఉంటాయి, ఇంకా రాముడు గురించి, సీత గురించి అందరూ మాట్లాడి ఉంటాయి. జస్ట్ క్రిస్ప్గా వినిపించే ప్రయత్నం చేస్తాం మీకు, ఒకసారి వినండి. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. దాన్ని బూతు కింద కూడా వాడతారు. ఎక్కడ బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకులు హిందువులు లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండించింది మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియో కూడా చెప్పాం. 100 మంది కూడా నేను చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చేరలాగారు, మన ఇతిహాసాలు చెప్పిన అని చెప్పి చెప్పరా నా కొడక నువ్వు. సొంత రాజ్యంలో తరలించుకొని రాముడు అని చెప్పినట్టు ఎలా ఉంటుంది? రాజ్యంలో పోండి అని చెప్పని తరలించుకొని అడవిలో అడుక్కు తిని రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి చేపించరా. ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక. సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక. పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం పట్టుకొని వస్తున్నారు అరే బ్రోకర్ నా కొడక. విన్నారు కదా. సో ఎంత దారుణంగా మాట్లాడాడో రావణ్, మీరు విన్నారు. సో విన్నారు కదా రావణ్ మాట్లాడిన మాటలు. దీనికోసం రాజద్రోహం కేసు పెట్టారు. పవన్ కళ్యాణ్ అన్నాడనో, పవన్ కళ్యాణ్ అన్నాలని పెడితే రావణ్ యూట్యూబ్ ఛానల్లో 500 వీడియోస్ ఉంటాయి. 500 వీడియోస్లో 480 వీడియోస్ పవన్ కళ్యాణ్ గురించే ఉంటాయి. సో ఇలాంటి నేపథ్యంలో రావణ్పై రాజద్రోహం కేసు పడింది. సో ఇప్పుడు రావణ్ ఫోన్లో అమ్మాయిలతో రొమాన్స్ వీడియోలు, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయడం, వాళ్ళని వేధింపులకు గురి చేయడం, ఇవన్నీ పరిపాటిగా మరి ఎప్పుడైతే రావణ్ని అరెస్ట్ చేస్తున్నారో, ఏపీ పోలీసులు, పిఠాపురం పోలీసులు వచ్చి హైదరాబాద్లో అరెస్ట్ చేశారో, సరిగ్గా ఆన్ ది వేలో రావణ్ ఏం చేశాడు, తన ఫోన్లో ఉన్నటువంటి ఈ అమ్మాయిల వీడియోలు మొత్తం డిలీట్ చేశాడు. సో ఈ లోపల రావణ్ ఫోన్ తీసుకున్నటువంటి ఫారెన్సిక్ టీం కొన్ని సంచలన నిజాలు బయటపెట్టింది. దాదాపుగా 5-6 అమ్మాయిలతో, ఇంకా చాలామందితో చాట్స్ కావచ్చు, ఆ యొక్క వీడియోస్ కావచ్చు, సెల్ఫీ వీడియోస్ కావచ్చు, ఆ ఇంటిమేట్ టైంలో తీసుకున్నటువంటి వీడియోస్ని ఇప్పుడు బయట పెట్టింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్. అఫీషియల్గా అవి మనకి కనిపించవు. ఎప్పుడైతే ఆ మహిళలు ఈ పోలీసులు అప్రోచ్ అయ్యి వాళ్ళకు ఒకవేళ ఓకే అనుకుంటే మీడియా ముందుకి స్కార్ఫ్ కట్టుకొని వస్తే వస్తారు, లేదంటే లేదు. కానీ ఈ యొక్క రిమాండ్ రిపోర్ట్లో నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి.